మాట్లాడాను. నేను మాట్లాడేటువంటి ప్రతి మాట మీ జీవితాలకు సంబంధించింది, మీ భవిష్యత్తుకు సంబంధించింది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎప్పుడన్నా మీ టీచర్స్ వాళ్ళని అడగండి, వాళ్ళు పోలీసులను కూడా చూసి ఉండరు. అర్థమైందా? మీ తల్లిదండ్రులు అడగండి, వాళ్ళు చదువుకునేటప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరు పోలీసు వాళ్ళని పాఠశాలలో చూసలేకుంటారు. మరి ఈరోజు పోలీసు వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మన పాఠశాలకి? మన ఊర్లో అవగాహన సదస్సులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకోసం వచ్చింది? ఎక్కడ లోపం ఉంది అనేటువంటిది ఎవరన్నా ఆలోచన చేస్తున్నారా? ఎవరికి బాధ్యత లేదు. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వినాలమ్మా, పిల్లలు అరవద్దు, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు మన ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు. ఆ ముసలోళ్ళని మీరు గౌరవించకపోతే రేపటి రోజు పిల్లలు, మీరు ముసలోళ్ళు అవుతారు, మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించరు. అంటే కుటుంబంలో ఎన్ని లోపాలు ఉంటాయనేది మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ముసలోళ్ళకి అన్నం పెట్టే దాంట్లో కావచ్చు, వాళ్ళని చూసే దాంట్లో కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకుంటే పట్టించుకోకపోవడంలో కావచ్చు, ప్రతిదీ కూడా పిల్లలు మనతో పాటే ఉంటారు. కాబట్టి మనం చేసే ప్రతిదీ చూస్తారు. నువ్వు గౌరవిస్తలేవు కాబట్టి రేపు వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించరు. నువ్వు గౌరవించాలి, సేమ్ టైం నీ పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని దండించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో 10 మంది ఉంటుండే. మా నాయనోళ్ళు అంటే మా చిన్నాయన అందరు కలిసి 3, మా చిన్నమ్మోళ్ళు, అవ్వ, తాత అంటే మొత్తం 10 మందిని ఒకటే కుటుంబంలో ఉంటుంటిమి. వాళ్ళు పని చేసుకొని చాలా సంతోషంగా ఉండి మమ్మల్ని చదివించారు, మాకు పెళ్ళిళ్ళు చేసారు, అన్నీ కలిసి చాలా హ్యాపీగా ఉంటాయి. బట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరే ఉంటున్నారు కుటుంబంలో. వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ ఫ్యామిలీ సపరేట్ పెట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు భార్య భర్త కూడా కరెక్ట్ ఉండట్లేరు. వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. ఆర్థిక సమస్యలతో లక్షల జీతాలు చేసుకుంటున్నా కూడా ఉరి పెట్టుకొని చనిపోతున్నారు, మందు తాగి చనిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక సమస్య వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పిల్లలకి లేదు. ఎందుకు లేకుండా పోతుందంటే పిల్లలు ఉమ్మడి కుటుంబంలో పెరుగుతలేరు, సమస్యలు వాళ్ళకి తెలుస్తలేవు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే, మీరు మాట్లాడదామా, ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఎవరైనా తప్పు చేస్తే చిన్న ఆయన, పెద్ద ఆయన, అవ్వను, తాతను ఎవరు చూస్తుంటే ఖచ్చితంగా కొడుతుండ్రి, దండిస్తుండ్రి, భయం పెడుతుండ్రి. ఇప్పుడు చిన్న కుటుంబాలు అవ్వడం వల్ల, వాళ్ళు సపరేట్ ఉండడం వల్ల వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా దండించేటోళ్ళు లేరు, పట్టించుకుంటోళ్ళు లేరు. ఇది ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఏమవుతుందంటే అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్ల పిల్లల జీవితం మీద ఎంత ప్రభావం పడుతుంది అంటే అంత ప్రభావం పడుతుంది. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేస్తారు కాబట్టి పిల్లల్ని గట్టిగా క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళు చేసే తప్పులు తెలుస్తాయి కాబట్టి తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో నేను చూస్తున్నా. ఒకసారి కుటుంబంలో ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఆ కుటుంబము నిలబడదు. ఇంకా సేమ్ టైం ఈ మొబైల్ వల్ల ఎంత నష్టాలు ఉన్నాయంటే, దీనివల్ల లాభం చాలా తక్కువ, నష్టం చాలా ఎక్కువ. దీనివల్ల మనకు 10-20% లాభం ఉంటుందేమో కానీ 80% నష్టాలే. అమ్మ నాయనలకు ఫోన్ చేయం, ఎవరో పనికి మాలోళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి టైం మాట్లాడించుకుంటే గంటలు మాట్లాడతాం. ఎవరో ఆపదలో ఉండరు, వాళ్ళ ఆపదలలో మనం ఉండి ఫోన్ మాట్లాడడానికే మనం ఇష్టపడం. ఏదో చెత్త మాట్లాడడానికే ఎక్కువ ఫోన్ వాడతాం. మనకు ఉపయోగపడేటువంటివి ఫోన్లో ఒక్కడు కూడా మనం చూడం. పిల్లలు చదువుతున్నారు అనుకోండి, వాళ్ళ చదువుకు సంబంధించిన సబ్జెక్టులో ఏమైనా డౌట్లు ఉంటే ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి దాని డౌట్ క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఏ పిల్లలు కూడా ఫోన్ వాడతలేరు. దాంట్లో వచ్చేటువంటి రీల్స్ కావచ్చు, టిక్ టాక్ కావచ్చు, ఇంకా యూట్యూబ్ ప్రోగ్రాము, డీ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా జబర్దస్త్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా లేకుంటే ఎవడో వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే మనం నవ్వుకుంటూ వింటాం. వాడు మాట్లాడుతుంటాడు, దాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల మిగతా వాళ్ళ మీద ఎంత ప్రభావం పడుతుంది అనేటువంటి అవగాహన లేకుండానే మనం వింటాం. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం వింటాం. కానీ అది చెడు అనేటువంటిది తెలిసి కూడా దాన్ని నవ్వుకుంటే ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఫోన్ వల్ల ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. పిల్లల్ని వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు కూడా పిల్లలకి ఫోన్ ఇవ్వద్దు. ఒకవేళ ఫోన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఆ చాట్కి సంబంధించినది మగపిల్లలు అయితే ఆడపిల్లలతో చేస్తున్నారా, ఆడపిల్లలు అయితే మగపిల్లలతో చేస్తున్నారా, చేస్తే ఎలాంటి సంభాషణ ఉంది వాళ్ళ మధ్యలో అనేటువంటిది తల్లిదండ్రులు మీరు చూడాలి. ఎంతమంది తల్లిదండ్రులు
పిల్లల్ని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు? చేయరు. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు పట్టుకోవడం, వాళ్ళు బిజీ ఉంటారు, లేదంటే టీవీ సీరియల్ చూస్తుంటారు, లేదంటే ఇంకెవరితోనో మాట్లాడుతుంటారు. వీళ్ళ పంచాయతీ తగ్గించడం కోసమన్నా పిల్లలకి ఫోన్ ఇచ్చి బోధిని పెడుతున్నారు. ఫోన్ ఇచ్చి ఈ వాళ్ళ పనులకు అడ్డం కాకుండా చూసుకుంటున్నారు. దానివల్ల చాలా నష్టపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం అందరం రైతులమే, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఉన్నోళ్ళు రైతులు కాకుండా ఉన్నోళ్ళు ఎవరు ఉండరు. మనము పంట వేస్తాం. పంట వేస్తే అదొక 3 నెలలకి 4 నెలలకి కాపు వస్తుంది. ఒకవేళ ఆ పంట చెడిపోయింది అనుకోండి, మళ్ళీ కష్టపడి ఇంకో పంట పండించి మనం లాభం తీసుకుంటాం. ఒక పంటకే రాత్రి పగులు కష్టపడి కలుపు తీస్తావు, మందు కొడతావు, నిద్రలు పోకుండా నీళ్లు పెట్టి దాన్ని పంట కాపాడుకొని దాంట్లో లాభం చూడాలనుకుంటావు. మరి నీ దగ్గర ఉన్న 2 పిల్లలు, మగ ఆడ ఎవరైనా కావచ్చు, 2 పిల్లల జీవితం 100 ఏండ్ల పంట. వాళ్ళను నువ్వు పట్టించుకోకపోతే ఈ పంట నాశనం అయితే రైతు ఇంకో పంట పండించినట్టు నువ్వు ఇంకో పిల్లలు నీకు వస్తారా? నీ దగ్గర ఉన్న 2 పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూడకపోతే ఆ పంట నాశనం అయినట్లు మీ పిల్లల భవిష్యత్ నాశనం అయితే నీకు ఇంకో కొడుకు వస్తాడా? నీకు ఇంకో బిడ్డ వస్తాడా? మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఆలోచన చేయండి. మనకు ఉండేటువంటి పిల్లలు ఆస్తులు కోట్లు, లక్షల కోట్లు ఏమన్నా ఉన్నా అంటే అది మన పిల్లలే. ఆ పిల్లల ఆస్తులను మనం భద్రంగా కాపాడుకోకపోతే, ఆ పిల్లలు మన ఆస్తులు, ఆ ఆస్తులను మనం భద్రంగా కాపాడుకోకపోతే రేపన్నాడు మన ఇంట్లో దొంగలు పడితే మళ్ళీ ఆస్తులు సంపాదించుకుంటాం. మన పంట నష్టం అయితే మనం ఇంకో పంట వేసుకొని సంపాదించుకుంటాం. అదే మీ కూతురు లవ్ అనేటువంటి పేరుతోన మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఒక చెడు దానికి అలవాటై ఆమె జీవితం నాశనమైనా, లేకుంటే నీ కొడుకు ఒక గంజాయికో సిగరెట్కో మందుకో బానిస అయితే వాళ్ళని మళ్ళీ తీసుకురావడం అనేది అసాధ్యం. వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా ఇప్పుడు చెడిపోవడానికి మార్గాలు 100 ఉన్నాయి. బాగుపడడానికి ఒకటే ఒక మార్గం, చదువు మాత్రమే. నువ్వు చదువుకుంటేనే నీ భవిష్యత్తు తెలుస్తుంది. నువ్వు చదువుకుంటేనే నీ జీవితం తెలుస్తుంది. నువ్వు చదువుకుంటేనే నీకు దేవుడు తెలుస్తాడు. మనకి దేవుడు తెలియాలన్నా, మనకి జ్ఞానం రావాలన్నా చదువు లేకుండా వస్తుందా? ఇప్పుడు నిన్న ఒక మహనీయుని జయంతి జరుపుకున్నాం మనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిన్న జయంతి దేశం మొత్తం కూడా ఒక పండగలాగా చేసుకున్నది. ఎందుకోసం ఆయన అంత గొప్పగా మనం ఆరాధిస్తున్నాం? ఎందుకోసం ఆయన జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం అంటున్నాం? ఎందుకోసం ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆశయాలని మనం అందరం పాటించాలని చెప్పి ప్రతి వేదిక మీద పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎందుకు స్పీచ్ ఇస్తున్నాడు? ఆయన ఎక్కడ పుట్టినాడు, ఎక్కడ పెరిగిండు, ఎక్కడ చేస్తే ఈరోజు అంత మహనీయుడైండు? ఎవరైనా ఆలోచన చేసారా? ఆయన నమ్ముకున్నది, ఆయన పట్టుకున్నది కలం, బొక్కు మాత్రమే. ఆయనను ప్రపంచ మేధావిగా తీర్చిదిద్దింది చదువు మాత్రమే. చదువు ద్వారా మాత్రమే ఆయన ప్రపంచంలోనే ఒక మేధావి స్థానంలో ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, గన్ను గొప్పదా కలం గొప్పదా అంటే కలమే గొప్పదంటారు. గన్ను అనేది ప్రాణాలను తీస్తుంది, కలం అనేది జీవితాలను మారుస్తుంది. చదువు ఎంత విలువైందంటే మీకు తెలియదు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మనం గణేష్ పండుగలో చేస్తాం కదా, అందరం గణేష్ పండుగలో చేస్తాం కదా. కానీ గణేష్ పండుగలలో వ్యత్యాసాలు కూడా చాలా చూస్తాం. అంటే చిన్న గణేశుని అనుకోండి తక్కువ చూడడం, లేకుంటే కులాల వారిగా పెడితే గణేష్లను తక్కువ చూడడం, ఇట్లా చూస్తారు. అవునా కాదా? గణేష్ దేవుడు ఒక్కడే ఉన్న తర్వాత ఎక్కువ తక్కువలు దేవుని దగ్గర ఎట్లా ఉంటాయి? నీకు అవగాహన లేదు, నీకు జ్ఞానం లేదు, నీకు తెలివి లేదు కాబట్టి దేవుని తక్కువ ఎక్కువ చూస్తున్నావు. దేవుడు ఆయన స్థానాన్ని తగ్గించే స్థితిలో నువ్వు లేవు. నీకు జ్ఞానం లేదు కాబట్టి నువ్వు తక్కువ చూస్తున్నావు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే చదువు నుంచి వస్తుంది. నువ్వు చదువుకుంటేనే దేవుని లోపల కూడా గొప్ప దైవత్వం చూస్తావు. నీకు చదువు లేకపోతే దేవుని లోపల కూడా నీకు వేరే వేరే అర్థాలు కనిపిస్తాయి. కాబట్టి మనకి చదువు ద్వారా మాత్రమే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం ఈ స్టేజ్లో పాడు చేసుకోవద్దు. మొక్క వంగనదే మాన వంగున అంటారు. నువ్వు ఈ వయసులో చదువుకోకపోతే రేపు పెద్దగా అయిన తర్వాత చదువుకుంటావా? నీకు ఒక 40 ఏళ్ళు వచ్చినాయి, అప్పుడు 10వ తరగతి చదవమంటే చదువుతావా? చదవలేకుండే. నేను కూడా చిన్న ఉన్నప్పుడు ఏమవుతుండే, ట్రాక్టర్ ఉంటుండే. అప్పుడు ట్రాక్టర్ అనేది విమానం లెక్క. ట్రాక్టర్ నడపడం నాకు చాలా ఇష్టం ఉంటుండే. 98 అనుకున్నా నాకు తెలిసి. ఆ టైంలో ట్రాక్టర్ అంటే
ఊర్లో రెండే, మా ఊరు పటేల్ సాగర్ ఇంట్లో ఒకటి, మా ఇంట్లో ఒక డాక్టర్ ఉంటుండే. అప్పుడు నేను 8వ తరగతి చదువుతుండే. 8th క్లాస్ చదువుతున్న వాళ్ళకి సైకిళ్ళే లేవు, బైక్లే లేవు, అటువంటి ట్రాక్టర్ నడిపితే ఎట్లా చూస్తారు? ఒక హీరో లాగా చూస్తారు ఊర్లో. కాబట్టి నేను ట్రాక్టరే చాలా గ్రేట్, ఇంతకంటే పెద్ద జీవితం లేదు అని నేను చదువు గురించి పెద్ద పట్టించుకోకపోతున్నాను. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ శేఖర్ అని, ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ చెప్పిండు ఆయన, నాన్న ట్రాక్టరు ఎప్పుడైనా ఇంటికాడనే ఉంటుంది, నువ్వు ఎప్పుడైనా ట్రాక్టర్ నడుపుకోవచ్చు, నువ్వు ఈ టైంలో చదువుకోకపోతే రేపటి నాడు నువ్వు చదువుకోవాలన్నా కూడా చదువుకోలేవు, కాబట్టి ట్రాక్టర్ ఎప్పుడైనా నడుపుకోవచ్చు, చదువు మాత్రం ఇప్పుడే చదువుకోవాలనేటువంటి ఒక మాట నాకు తాకి ఈరోజు నేను ఇక్కడ ఎస్ఐకి వచ్చిన. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇక్కడ ఉన్నోళ్ళు చాలామందికి చాలా ఉంటాయి, బట్ ఈ ఏజ్లో మీరు చదివితేనే రేపు మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అవుతారు. మీరు ఈ ఏజ్లో చదువుకోలేదనుకోండి, రేపటి రోజు మీరు పెద్దగా అయిన తర్వాత అయ్యో పలానా రోజు మా అమ్మ నాయన వాళ్ళు చెప్పిండ్రు, మా టీచర్లు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు, ఆ రోజు చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి నువ్వు తర్వాత చదువు